అరే ఈ ప్రపంచం మీద ఎవడు తాగనట్టు నీ ఒక్కనే తాగినట్టే ఎత్తలేదు వీళ్ళు. అరే మేము తాగుతూనే కదా గవర్నమెంట్ కి ఇన్కమ్ వచ్చేది. అయినా నేను తాగేది ఒక్కటే బీరు, దానికి నన్ను తాగబోతుంది చెప్తారు రా రావులా. నిదియా మీ నాన్నకు నైట్ తాగింది తలకు పట్టినట్టున్నదిరా బాగా. ఏ నువ్వు ఊగవే, నేను తాగింది ఒక్క బీరుకే తలక పడుతుందా? తగ్గ అయితలేదా? ఒక్కటి తాగినావు, ఎన్ని తాగినావు? అందుకని ఇంటికి వచ్చినాక నువ్వు పండుగ చూసుకొని ఇంటి మళ్ళా షాపు వాళ్ళకు అప్పేసి నువ్వు ఇక్కడ జంబకానాలు పట్టుకుంటా తాక్కుంటా ఇంతగానో ఇంటికాడ తాగింది చాలదారా నీకు? జమ్ముకుంటా పోతావురా నువ్వు తాగి. నీ సోపదులు కాలిపోను, సోపదులు కూలిపోను. ఏం సోపదులు పట్టినావు కదరా? సోపదులు పెళ్ళం పిల్లలు అయినాక కూడా నీకు ఇంకా సోపది కలారా? చదువుకున్నప్పుడు అంటే సోపదులు తెలియనావు ఎంజాయ్. అరే ఆ షాప్ కూడా ఒక మనిషిని పెట్టినా కదా, పనోడు ఉన్నాడు కదా కాడ. పనోడు ఉంటే నమ్మకమారా? పనోడు నువ్వు కాడికి బతుకు తెరుగు పోయినావు నువ్వు ఎట్లుండాలి చెప్పు. ఇక ఇంకా చిన్న పిల్లగాని అవుతానవా నువ్వు? ఇంకా ముసలోని అవుతానవా? మా దోస్తుగాలు కలవక చాలా రోజులు కలిసిళ్ళు. కలుస్తారు దోస్తుగాలు కలిస్తే పోవన్నా అనుసరావా? నీకంటే ఫ్రెండ్స్ లేరు ఎవరు? మాకు లేరా? పోతావా నువ్వు? జమ్ముకుంటా పోతావా తాగడానికి? జమ్ముకుంటా పోతావా నువ్వు? నువ్వంటే చదువుకోలే, మేము చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. చదువుకోకుండా పోతావా అక్కడికి? వాళ్ళు జాబులు చేసుకునేటోళ్ళు. నువ్వు మనం చేసుకుంటా తిన్నట్టు లేకుంటే అన్నట్టు వాళ్ళతో మనం అదవుతుందా చెప్పు? మా దోస్తుగా జాబులు ఎత్తేంది, బిజినెస్ ఎత్తేంది, మా ఫ్రెండ్స్ గాలే లేదు కదా మరి. మన ఏదో ఉన్నంత ఒక బీర్ తాగిన, ఒక్కటే బీర్ తాగిన నేను. బీర్ తాగితేనే 12:30 దాకా పోయినవా? ముచ్చట పెట్టుకున్నాం అట్లా ఉత్తగా. తెల్లని దాకా గింత నిద్ర పట్టది, తెల్లని దాకా ఇక అత్తడా అని చూసుకుంటున్నాను నేను. ఒక్క బీరు తాగిందట పిల్లగాడు, ఒక్క బీరు. ఆ వాసన ఎక్కడ దాకా వస్తుంది? ఆడ బెడ్రూమ్ అంటే వాకిట్ల దాకా వస్తుంది వాసన. ఒక్క బీరు తాగిన అని చెప్తాను ఇంకెవరకు ముచ్చట. తాగుబోతో నుంచి పెళ్లి చేసిరు, నాకు గొంతు కోసిరు. 4 రోజులకు నాడు 10th ఫ్రెండ్ వచ్చిండని పోతాడు, ఇంటర్ ఫ్రెండ్ వచ్చిండని పోతాడు, డిగ్రీ ఫ్రెండ్ వచ్చిండని పోతాడు. ఇక వారానికి ఒక ఫ్రెండ్ వస్తూనే ఉంటాడు, నువ్వు పోతూనే ఉంటావు, తాగుతూనే ఉంటావు. ఇంకేంది? పో అట్లనే పో, తాగుపో. అనవసరంగా పెళ్లి చేసిర్రు నాకైతే. మేము కూడా అదే అనుకుంటాను, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నామని. మొన్న ఫ్రెండ్షిప్ డే సండే రోజు ఫ్రెండ్షిప్ డే అని పోయిండు. దోస్తు గల్లం కలవాలి, ముచ్చట పెట్టేస్తాం అది ఇది అని పోయిండు. నీకు పెళ్ళయి పెళ్ళం పొరగాలు వచ్చినాక ఇంకెవడన్నా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారా? ఫ్రెండ్స్ తో కూర్చొని పోయి ఇంటికి పోయినా 4 గంటల 10:30 నువ్వు వచ్చేది. ఆ రోజు గిట్టిన తలకు పట్టి కూర్చున్నాడు ఆడ వచ్చి. తర్వాత నాకు మజ్జిగ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతాడు. నేను పోతానా? మా ఫ్రెండ్స్ అందరు పెళ్లి చేసుకున్న అత్తగారి ఇళ్ళలో అది ఉన్నది. దానికన్నా ఫోన్ చేస్తానవా? మేము ఎక్కడికన్నా పోతానవా? నీకు ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు? నీకు పెళ్లికి ముందు చదువుకున్నాడు మంచోడు అని చెప్పి పెళ్లి చేసిరు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది తాగుపోతాడని. ఏం కొడుకును అన్నారు అత్త, ఈ తాగుబోతు కొడుకును. రోజు తాగుతా నానే, ఎప్పుడో 10 రోజులకు ఒకసారి ఒక్క బీర్ తాగుతా గంతే, దానికి తాగుపోతారంట నన్ను నువ్వు. రోజు తాగటోని తాగుపోతారు అనాలే. తాగిందే కాక ఇంకా కవరింగ్ చేస్తానవా? ఆపిగా నీ ఏదో కవరింగ్ లో బతుగా ఏమో చేస్తానవు కదరా. మంచోని అంటే కోడళ్ళతో కూడా డబ్బులు తెప్పిస్తానవు కదరా మాకు. నువ్వు మంచోను అనుకున్నా నేను. ఇట్లా తాగి 12:30 ఇంటికి వస్తావు అనుకోలేదు నేను. అరే ఈ ప్రపంచం మీద ఎవడు తాగనట్టు నీ ఒక్కనే తాగినట్టే ఎత్తలేదు వీళ్ళు. అరే మేము తాగుతూనే కదా గవర్నమెంట్ కి ఇన్కమ్ వచ్చేది. అయినా నేను తాగేది ఒక్కటే బీరు, దానికి నన్ను తాగబోతుంది చెప్తారు రా రావులా. మంచోడు అంటే చదువుకున్నాడు, మంచోడు అంటే ఎంత మంచోడో, ఎంత మంచిగా హైదరాబాద్ ఏదైనా మంచి జాబ్ చేసుకుంటుంటాడు కావచ్చు అని చేసుకుంటా. కానీ గిట్లా తాగుతాడు అని నేను అనుకోలే. అవ్వ ఏం తాగుడు, తాగోతు మొక్క పని ఇచ్చి నాకు గొంతు కోసిర్రు. నీ తాగుడు కాలిపోను. సజ్జ మీద గంజన్న తీయాలి రావే. అత్త
దగ్గర మాడు మందు తాగకుండా ప్లాన్ ఉన్నది. ఏం ప్లాన్ అత్త? ఒకటి పసరు మందు ఉన్నది, మందు వేయించుకొస్తే ఇక ఈ జన్మలో కూడా తాగడు వాడు. అబ్బా అత్త ఇయ్యాలనే పోదాంపా, పోన్సుకొద్దాంపా. మళ్ళా జీవితంలో మందు ముచ్చటేది అద్దు పా. ఈ రాత్రిది తాగిన దిగాలంటే వీళ్ళిద్దరి లొల్లి భరించాలంటే మళ్ళా 2 బీర్లు తాగి రావాలి. ఇక పోదాంపా. అయ్యో ఏడు వీడి ఈడనే కూకున్నా కదా ఇవాళ. కర్రాకి ఇన్నే కూర్చున్నాగా, ఇప్పుడు ఏడమైంది మనిషి. పోతా నీ కొడుకు పోతాడు కావు, మళ్ళీ బండి వేసుకొని పోతాడు, మళ్ళా రాగడానికి పోతాడు అత్త నీ కొడుకు. ఇట్లా కాదత్త, మనం రమ్మంటే రాడు. ఇక అన్నంలో తినే అన్నంలో కలిపి పెడదాం. ఇక జీవితంలో మందు వాసన చూడ, మందు ముట్టుకోడు ఇక.